చందానగర్లో ఒక జ్యువెలరీ షాప్, ఖజానా జ్యువెలరీ షాప్లో అక్కడ ఒక డెకాయిటీ జరిగింది. 6 people మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 10:35కు వచ్చారు. వచ్చేసి అక్కడ వాళ్ళు గ్యాదర్ అయ్యి మార్నింగ్ మీటింగ్ జరుపుతూ ఉంటే ఆ సేఫ్ ఓపెన్ చేసే టైంకి వచ్చారు. వచ్చేసి ఒక డెప్యూటీ మేనేజర్కి ఫైర్ చేశారు. ఫైర్ చేసి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి ఇన్సిడెంట్లీ ఆ రోజు ఆ మేనేజర్ ఎవరి దగ్గర ఆ సేఫ్ది సెకండ్ కీ ఉంటుంది, ఆయన అక్కడ లేడు. సో ఒక కీతో ఆ సేఫ్ ఓపెన్ కాదు. సో అది సో సేఫ్ ఓపెన్ కాలేదు. సో కౌంటర్స్లో అవైలబుల్ ఉన్న సిల్వర్ జ్యువెలరీ రఫ్లీ అబౌట్ 10 odd kgs అది బ్యాగ్లో వేసుకొని బైక్లో ఎక్కేసి వెళ్ళిపోయారు. సో దిస్ ఆల్ హ్యాపెండ్ విద్ ఇన్ అ స్పాన్ ఆఫ్ ఐ థింక్ 6 minutes, 5 or 6 minutes. దాని తర్వాత వెంటనే వాళ్ళు పోలీస్కి పిలిచారు, పోలీస్ వచ్చారు. ఈ కేసులో దట్ మీకు ముందు కూడా ప్రెస్ నోట్స్ ఇచ్చాము రిగార్డింగ్ అరెస్ట్ ఆఫ్ ఐ థింక్ 1, 2, 3, 4 అక్యూజ్డ్. ఐ థింక్ ఆల్రెడీ వన్ ఆఫ్ ద మెయిన్ మెంబర్స్ 6లో వచ్చిన వాళ్ళు, అది ఆశీష్ కుమార్ సింగ్, అండ్ అది కాకుండా ఇంకొక 3 వాళ్ళకు హెల్ప్ చేసిన వాళ్ళు ఆల్రెడీ అరెస్ట్ చేశారు. సో ఇమీడియట్లీ వీళ్ళు ఏం చేశారు, ఆ బైక్స్లో ఎక్కేసి వెంటనే వెళ్ళిపోయారు. వెళ్ళేసి మెయిన్ రోడ్స్ తీసుకోకుండా డైవర్షన్స్ తీసుకొని ఐ థింక్ ఆ మైండ్తో వచ్చారు దట్ పోలీస్ మెయిన్ రోడ్స్ ఆబ్వియస్లీ ఇలా డెకాయిటీ జరుగుతాయి, చెకింగ్లు ఇవన్నీ జరుగుతాయని డైవర్షన్స్ అలా తీసుకొని వెంటనే విదిన్ ఐ థింక్ స్పాన్ ఆఫ్ 3.5 hours స్టేట్ బార్డర్ దాటిపోయి అక్కడ స్ప్లిట్ అయిపోయి డిఫరెంట్ గ్రూప్స్లో స్ప్లిట్ అయిపోయి వెళ్ళిపోయారు. సో though the loss of amount was not much, about 10 kgs of silver, but the fact that ఇలాగ వచ్చి ఒక గ్యాంగ్ ఇలాగా చేసి వెళ్ళిపోయింది, దట్ వాజ్ అ ఛాలెంజ్ ఫర్ అస్. అండ్ ఇమీడియట్లీ ఆల్మోస్ట్ ఇన్స్టంటేనియస్లీ విదిన్ అవర్స్ అవర్ టీమ్ ఆల్సో అదే పనిలో వెళ్ళిపోయారు. అండ్ అన్లైక్ ఈ ప్రీవియస్ కేస్, దిస్ కేస్ వాజ్ టోటలీ టెక్నికలీ ఇన్వెస్టిగేటెడ్, ఫుల్ టెక్నికల్ సపోర్ట్. మీరు ఏ యాంగిల్లో చూస్తే, వెదర్ ఇట్ ఈస్ కెమెరా ఫుటేజ్, వెదర్ ఇట్ ఈస్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, డిజిటల్, వాట్ ఎవర్, అన్ని టైప్స్ ఆఫ్ టెక్నికల్ ఎవిడెన్స్ వాడాము. అల్టిమేట్లీ వీ వర్ ఏబుల్ టు నాబ్ వన్ అఫెండర్, ఆశీష్ కుమార్ సింగ్, అండ్ ఆయనకి ఇక్కడ లోకల్ హెల్ప్ చేసినోడికి ఒకడికి ఐ థింక్ నెక్స్ట్ డే ఆన్ 13th హీ వాజ్ 15th రోజు హీ వాజ్ arrested here and produced. అది కాకుండా దెన్ ఫర్దర్ టీమ్స్ 3 స్టేట్స్లో వెళ్ళినాయి, మహారాష్ట్రలో, గుజరాత్ అండ్ బీహార్లో. బికాజ్ మాకు ఇమీడియట్లీ అది తెలిసిపోయింది ఫ్రమ్ దేర్ బ్యాక్గ్రౌండ్ దట్ ఆల్ ఆఫ్ దెమ్ బిలాంగ్ టు సివాన్ అండ్ సారణ్ డిస్ట్రిక్ట్ బీహార్లో, అక్కడ దే బిలాంగ్ టు దట్. సో అక్కడ నుంచి మన టీమ్స్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అవన్నీ తెలుసుకోవడానికి వెళ్ళారు. సో నిన్న మళ్ళీ ఒక 2 main accused, దట్ ఈజ్ ఒక ప్రిన్స్ భారతి అండ్ రోహిత్ కుమార్ రజాక్ అని ఇద్దరికి అంకలేశ్వర్ సూరత్ దగ్గర పట్టుకున్నారు. వాళ్ళకి దాంట్లో ఈ ప్రిన్స్ భారతి ఏమో వన్ ఆఫ్ ద మెయిన్ ప్లానర్స్ అలాంగ్ విత్ ఇంకొక అక్యూస్తో ఈయన మెయిన్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్లో ఉన్నాడు. దిస్ పర్సన్ హ్యాస్ ఆల్రెడీ 6 cases అగేన్స్ట్ హిమ్ ఇన్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అక్కడ బీహార్లో, ఇంక్లూడింగ్ మర్డర్ అండ్ ఐ థింక్ డెకాయిటీ ఆల్సో. సో ఈయన ప్రీవియస్ అఫెండర్, కొన్ని 2 కేసెస్లో అయితే అక్కడ కూడా అబ్స్కాండింగ్ ఉన్నాడు. సో దిస్ ఇస్ వన్ పర్సన్. ఇంకా అక్కడ యాక్చువల్ షూట్ చేసిన వాడు, ఆ మేనేజర్కి ఫైర్ చేసిన వాడు ఈజ్ రోహిత్ కుమార్ రజాక్ అని, ఆయన సెకండ్ పర్సన్. సో ఈయన అగేన్స్ట్ ఆల్సో అక్కడ కేసు ఉంది, డెకాయిటీ కేసు ఉంది అక్కడ సారణ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ బీహార్లో, దాంట్లో కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు. సో ఈ ఇద్దరికి అరెస్ట్ చేశాం. సో అవుట్ ఆఫ్ 6 people who are actually involved in the actual dacoity, దాంట్లో 3 దొరికారు. ఇంకా 3 మీద వీఆర్ వర్కింగ్ అవుట్, క్లూస్ టీమ్స్ ఆర్ అవుట్. లాస్ట్ ఆల్మోస్ట్ ఇప్పుడు 10 days పైన టీమ్స్ ఆర్ స్ప్రెడ్ ఓవర్ డిఫరెంట్ స్టేట్స్, ఆల్మోస్ట్ 4 స్టేట్స్లో దే ఆర్ స్ప్రెడ్ అవుట్ అండ్ దే ఆర్ దాని మీద వర్క్ చేస్తున్నారు. సో దీంట్లో there was lot of coordination between local police, క్రైమ్స్, సిసిఎస్ వాళ్ళు, రెసోటి, ఎవ్రీబడి. అది మల్టీ బ్రాంచ్ టీమ్స్ లాగా ఉన్నాయి. ఈచ్ టీంలో ఆల్ బ్రాంచెస్ నుంచి ఉన్నారు. సో పంపించి టుక్ లాట్ ఆఫ్ వర్క్.
బట్ ఇంకా వీఆర్ నౌ హోప్ఫుల్. ఇప్పుడు వరకు ఐ థింక్ ఈయన కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దట్ వన్ వెపన్ అండ్ సమ్ సిల్వర్ ఎక్కడ దాచిపెట్టారు. సో వన్స్ దే ఆర్ బ్యాక్ ఇక్కడికి వీ విల్ పోలీస్ కస్టడీ తీసుకొని అది కూడా రికవర్ చేస్తాం. సో ఇప్పుడు వరకు 4 వెపన్స్ యూజ్ అయినట్టు తెలుస్తుంది ఆ కేసులో. 1 వెపన్ ఆల్రెడీ ఇక్కడ మీ ముందు ఉంది. సెకండ్ వెపన్ ఆల్సో షార్ట్లీ రికవర్ అవుతుంది. ఇంకా సమ్ అమౌంట్ ఆఫ్ ద సిల్వర్ హ్యాస్ ఆల్రెడీ బీన్ రికవర్డ్, సమ్ అమౌంట్ వాళ్ళు చెప్పినట్టు రికవర్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ప్రోగ్రెస్ ఇన్ ద కేస్ సో ఫర్. దీని మీద ఏమైనా ఉంటే బైక్స్ ఇక్కడే కొన్నారు లోకల్, అక్కడ జయదుర్గుట్ట, బీదర్ అండ్ పూణేలో వదిలేరు బైక్స్. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయారు, బైక్లోనే వెళ్ళిపోయారు. డెఫినెట్లీ అది ఒకటే జ్యువెలరీ షాప్ కాదు, అండ్ చాలా జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి. అండ్ అందరికి తెలుసు దట్ వీళ్ళతో మాట్లాడితే కూడా వీళ్ళు చెప్తారు హైదరాబాద్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాస్పరస్ ప్లేస్. ఇక్కడ చాలా జ్యువెలరీ పబ్లిక్ కూడా పెట్టుకుంటారు, నాట్ ఓన్లీ ఇన్ షాప్స్, ఇంట్లో వేసుకోవడం అన్నిట్లో. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇలాంటి వాళ్ళు దే ట్రై టు కమ్ హియర్. అండ్ ఈ ఏరియాస్ కూడా ఇది సిటీయే ప్రాపర్, బట్ అవుట్స్కర్ట్స్ కాబట్టి వాళ్ళకి ఎస్కేప్ చేయడానికి రూట్స్ మల్టిపుల్ ఉంటాయి, వెళ్ళిపోవడానికి ఈజీ ఉంటుంది. అంటే కోర్ సిటీలో వెళ్తే బయటకు రావడంలో ఇంత ఏరియాస్ ఉంటాయి. ఇక్కడ ఏముంటుంది మీకు, చందనగర్ అయితే ఇమీడియట్లీ ఆర్సీపురం, పటాన్చేరు అటు సైడ్ నుంచి ఇంకా ఊరు పట్టుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. సో ఇది ఈజీ అవుతుంది. సో డెఫినెట్లీ ఇంత క్వాంటిటీ ఆఫ్ జ్యువెలరీ పెట్టేటప్పుడు షాప్ షుడ్ పుట్ అలార్మ్స్, సెక్యూరిటీ గార్డ్స్ అవన్నీ పెట్టుకోవడం ఇంపార్టెంట్. వాళ్ళు కూడా అడ్వైస్ చేస్తారు. నో, ఐ థింక్ వాళ్ళకి తెలుసు సిల్వర్ కోటెడ్ అండ్ గోల్డ్ కోటెడ్ సిల్వర్ అని ఐడియా ఉంటుంది. ఆర్ సమ్ దే మైట్ హ్యావ్ థాట్ ఇట్ ఈస్ గోల్డ్ ఆల్సో, బయట డిస్ప్లేలో ఉంది. సో ఇట్ మైట్ బి మిక్స్ ఆఫ్ బోత్. దాని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. కొంచెం క్లూజ్ వచ్చినాయి, దాని మీద ఏదో వర్క్ చేశారు, కొన్ని లీడ్స్ వచ్చినాయి, అది వర్క్ చేస్తున్నాం. అలాగ అనిపించలేదు బికాజ్ ఇప్పుడు వరకైతే అనిపించలేదు. వీల్ చెకప్, బట్ అలాగా ప్రైమా ఫేసి అనిపించలేదు.